హాయ్ అండి, వెల్కమ్ టు జేవి ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి క్యారెట్ రైస్ అండి. పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ రైస్. ఇది చాలా ఈజీగా, పిల్లలకి ఎంతో ఈజీగా స్నాక్ లాగా కూడా బాగుంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి. ఆ తర్వాత ఇష్టపడిన వాళ్ళు అయితే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేశానండి. అలా 2 కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాంట్లోని కొంచెం తాలింపులు వేసుకోండి. ఆ తర్వాత అది కొంచెం బాగా వేగిన తర్వాత అందులోని ఒక 2 లేక 3 చిల్లీస్ని వేయండి. సన్నగా మధ్యలో కట్ చేసుకున్న చిల్లీస్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఎందుకు ఇలా వేస్తున్నామంటే ఇందులో ఆయిల్లోనే వేస్తే బాగా మగ్గి టేస్ట్ కూడా బాగా వస్తుందండి. ఆ వేసిన తర్వాత బాగా కలపనివ్వండి. కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపండి. ఆ తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత అది బాగా గోల్డెన్ కలర్లో వచ్చి 2 మినిట్స్ పక్కన పెట్టండి. తర్వాత అది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ని, మరి కొంచెం ఉప్పుని, మరి కొంచెం కారంని, కొంచెం తగినంత పసుపుని యాడ్ చేసుకొని అది బాగా వేగాలండి. ఫస్ట్ 2 మినిట్స్ ఆగాక మళ్ళీ చూశాక మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఆగాక మళ్ళీ కలుపుకోండి. ఎందుకు ఇలా కలుపుకోవాలి అంటే ఒకవేళ అడుగున అంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అడుగున అంటకుండా అలా కలుపుకుంటూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదండి. అందుకే అలా చేయండి. చేసిన తర్వాత మనం అన్నాన్ని విడిగా పక్కన ఒక బౌల్లోకి పెట్టుకొని, ఎందుకంటే మన రైస్ మాత్రం అలా వేసేస్తే అది కొంచెం గడ్డలుగా ఉంటుంది, కరగదు అండ్ కలవదు కూడా, సరిగ్గా ఉండదు. అందుకని మనం ముందుగా పక్కన పెట్టుకున్నామనుకో రైస్, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ట్రిక్ మాత్రం బాగా పాటించండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకేనా అండి. ఆ తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. ఆ వైట్ రైస్ అంతా లేకుండా మొత్తం ఎల్లో కలర్లో వచ్చే వరకు ఇవ్వండి, ఇలాగే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అవ్వండి, అలా కలిపిన తర్వాత అది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకో పొయ్యి మీద ఇంకో 2 మినిట్స్ తాగాక ఆఫ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.